రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కారణంగానే ప్రస్తుతం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయ హత్యలు జరుగుతున్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుధాకర్ యాదవ్ నీకు జగన్ గురించి మాట్లాడే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వార్థం కోసం ఈ సుధాకర్ యాదవ్ పనిచేస్తున్నారని, తన కాకి చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారని, సుధాకర్ యాదవ్ ప్రగల్భంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని, పరిటాల సునీతకు అనుగుణంగానే పనిచేయడం వాస్తవం కాదా అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా? అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది? ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం, వారిని అవమానించడం తప్పు కాదా? ఇంత దిగజారాలన్నా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటా అన్నావా? ఆమె పైన, ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా అన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకొని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకొని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకొని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు? చెప్పును సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో. 14 లోపాలు ఉన్నాయి. ఈ అన్ని లోపాలని ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్కి కూడా నివేదికను ఇవ్వడం జరిగింది బాధితులు. మరి సాక్షుల్ని ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బాడీని ఆయనను ఆటోలో కూర్చోబెట్టారు, ఆటోలో పండుకోబెట్టారు. ఆటో తోలుకుంటూ ఒకరు వెళ్ళారు, వెనకమ్మడి కొంతమంది వచ్చారు. వాళ్ళని ఎవరిని సాక్షులుగా మీరు విచారించలేదే? మీరు సాక్షులుగా చేర్చింది ఎవరిని సుధాకర్? హంతకుల బంధువులను, హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది? సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు. మరి ఈ కేసు నిలబడతాదా? మరి హంతకులలో ఒకడైనటువంటి రమేష్ అనే వ్యక్తికి అతనిపైన కేసు పెట్టకోకుండా అతని ఇంటికాడ మీరు 78 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు. మరి సమాజం దీన్ని హర్షిస్తుందా సుధాకర్? హత్య చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పిస్తా, హత్యకు గురి కాబడిన కుటుంబం ఈ రోజు కూడా రోధిస్తూ ఉంటే, కనీసము సంఘటనా స్థలంలో ఉండి గాయపడిన ఆ లింగమయ్య కొడుకుతో ఈరోజు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోకపోవడము, ఆ లింగమయ్య కొడుకు మీడియాలో పదే 5-6 బైకుల్లో వచ్చినారు, ఇంతమంది వచ్చి దాడి చేసినారు అని చెప్తా ఉన్నా, పలానా వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునీత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు.
మరి మీ మీద సమాజానికి నమ్మకం ఉంటుందా? నువ్వు నిజాయితీ కలిగిన అధికారివే? నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మీ నాయన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా? మరి అక్కడ కోళ్ళ ఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే డీఐజీ గారికి చెప్పావా? మరి రామ్నగర్లో పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర, మరి అది కూడా 5 ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా? డీఐజీ గారికి చెప్పి కొన్నావా? మరి డస్టర్ కారు కొన్నావంటనే, మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్, అది కూడా డీఐజీ గారికి చెప్పే చేసావా? డీఐజీ గారికి చెప్పడం నీ విధి కదా, మ్యాండేటరీ కదా. మరి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉన్నా, పుంగనూరులో పోలీసులకు రక్తాలు వచ్చినట్లు మీరు కొట్టలేదా? దెంగి తినడానికి వచ్చినారా మీరు పోలీసులు అనేసి అచ్చెన్నాయుడు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు బూతులతో పోలీసులపై విరుచుకుపడలేదా? మరి ఆ రోజు ఎక్కడ పోయినా మీ ఈ ధర్మ సందేశాలన్నీ? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టబోయే వాళ్ళు, నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు, మీరందరూ కూడా చెప్పాల్సింది, కాకి నుంచి ఖద్దరుకు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా? ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి? నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా? ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. మేడం, క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దిస్ పర్సన్ టు యాక్ట్ ఇంపార్షియలీ? ఇక్కడ చట్టము, ధర్మము, న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా? ఇక్కడ సుధాకర్ యాదవ్కు సన్మానం చేస్తున్న పరిటాల శ్రీరామ్. మరి ఈ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అని సుధాకర్ యాదవ్ పెడతాడు. అవసరమా? ఎవరిని నమ్ముకొని చేస్తున్నావు సుధాకర్? నీకున్న సొక్కాను ఊడగొట్టుకునే కాదా? చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీత మాటలు వింటాడా? కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయిందామె, కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది, కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది, ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది, నీకు టికెట్ ఇప్పిస్తుందా? గుంతకల్లో గుమ్మనూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఊడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు? మరి నిన్న జగన్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో, 3 సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. ఆ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకు రాకూడదనేసి, అవసరం అనుకుంటే మాకు దమ్ముంది హెలికాప్టర్ కిందికి దిగనేమని మాట్లాడిన పరిటాల సునీత పైన చూపించాలా మీ పోలీసు ప్రతాపం? ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ జరిగినటువంటి ఒక హత్య సంఘటనలో ఆ కుటుంబాన్ని పరామర్శించేకి వస్తా అంటే రానివ్వము, మేము పోలీస్ బందోబస్తు ఇవ్వము, మేము హెలిప్యాడ్కు అనుమతులు ఇవ్వము, ఇదా మీ పోలీసు విధానము? మరి చెన్నై కొత్తపల్లి దగ్గర హెలిప్యాడ్కి అనుమతి ఇస్తే ఏమవుతుంది అనుకున్నారు మీరు? అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వరకు 12 కిలోమీటర్ల పాటు వేలాది వాహనాలతో ఆయన గ్రామానికి సందర్శిస్తే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గౌరవం పల్చనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలకు ఎండగట్టినట్లుగా, చూపించినట్లుగా తెలియవచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మీరు చెన్నై కొత్తపల్లి వద్ద హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు. ఎన్ఎస్ గేట్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, చెన్నై కొత్తపల్లిలో చెక్ పోస్టులు పెట్టారు, రాప్తాడ్లో చెక్ పోస్టులు పెట్టారు, ధర్మవరంలో చెక్ పోస్టులు పెట్టారు.
కుంటిమధ్య దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, శ్రీహరిపురం కాలనీ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి చోట అడుగడుగునా మీరు ఆపలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు వస్తా అంటే ఆపలేదా? ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? ఆదేశాలు ఎవరిచ్చారు మీకు? మరి జగన్ గారు వస్తున్నప్పుడు మీరు ఇన్ని వాహనాలను ఆపినా, మీరు ఇన్ని వాహనాలను ఇన్ని నియోజకవర్గాల్లో ఆపినా, మీరు గత 3-4 రోజుల నుంచి ఇదే సందేశం ఇస్తా ఉన్నా, మరి ఈరోజు 40-50 వేల జనం ఎలా వచ్చారు? మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? మీ పోలీసుల వైఫల్యం కాదా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పల్చనైన దానికి కారణం ఎవరు? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? ఈ పరిటాల సునీత యొక్క అహంభావం కాదా? అహంకారపూరితమైన విధానం కాదా? మరి పక్కనున్న రొత్తంలో మంత్రిగా ఉన్న సవితమ్మ ఎలక్షన్ పెట్టుకుందా? మెజారిటీ లేదని వదిలేసింది. పక్కన ఉన్నటువంటి కంబదూరులో ఎలక్షన్ పెట్టుకున్నారా? మెజారిటీ లేదని వదిలేశారు. మరి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి సునీతమ్మ? రామగిరి మీ జాగీరా? మీ నాయన జాగీరా? ధర్మారోపల్ల జాగీరా? హత్యలు చేసైనా ఆక్రమించుకుందామనేసా ప్రజాస్వామ్యాన్ని? మీ దురాక్రమణ విధానం కాదా ఈరోజు ఒక మనిషి చావుకు కారణం? ఈరోజు తెలుగుదేశం పార్టీ పల్చనయ్యేదానికి కారణం? మరి ఈ కారకులు, ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు? అబెండెంట్ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఫ్రమ్ సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతన్ని ఒక పోలీసు అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి, అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్సర్ అయిందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రులను అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇదన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు. మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? నిర్ణయం మీరే తీసుకోండి, నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా.